ఏపీలో ఉచిత ఇసుక పాలసీ ప్రారంభమవుతూ ఉండడంతో తుళ్లూరు మండలం లింగాయపాలెం ఇసుక రీచ్ వద్ద కిలోమీటర్ పొడవున వాహనాలు బారులు తీరాయి. లింగాయపాలెం స్టాక్ పాయింట్లో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆర్డర్కి వచ్చేసరికి మీరు 4 వేస్తారా 5 వేస్తారా మాకు తెలియదు. ఈ కార్డు మీద 20 టన్నులు మీరు ఇచ్చారు. దీని మీద రోజుకి 5 టన్నులు పోసిపోతాం. ఇదే కార్డు మీద మీరు 5 రోజులు పోతారా 4 రోజులు పోతారా? అసలు ఇది 20 టన్నులకి ఒక్క రోజు వ్యాలిడిటీ 20 టన్నులు ఒక్క రోజు. ఈ కార్డు మీద 4 టిప్పులు చాలొచ్చు. ఏది ఈ కార్డు మీద ఒక కార్డు మీద ఒక ట్రాక్టర్ మీద 4 ట్రిప్పులు వేసుకోవచ్చు. ఈ ఆట వరకు ఈ కార్డు మళ్ళీ వారం దాకా పనిచేయదు. ఒక ఆధార్ కార్డుపై ఒక్క రోజులో 20 టన్నుల ఇసుక మాత్రమే ఇస్తామని అధికారులు చెబుతుండటంతో వినియోగదారులు అధికారులతోటి వాగ్వాదానికి దిగారు. ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా ఒక రోజులో 20 టన్నులు తీసుకెళ్లడం ఇబ్బందని వినియోగదారులు అంటున్నారు. 20 టన్స్ పర్ డే అన్నారు. 20 టన్స్ పర్ డే పర్ ఆధార్. సో ఇప్పుడు ఇవాళ మీరు ఆధార్ తీసుకొచ్చి 20 తీసుకొచ్చి రేపు కూడా మీ ఆధార్ 20 తీసుకోవచ్చు. ఈయన ఏమంటున్నాడంటే 10 టన్స్ ఈ రోజు తీసుకెళ్తాను, మళ్ళీ రేపు వచ్చి 10 టన్స్ తీసుకెళ్తాను. డేట్ మారుతుంది కదా, 20 ఉంది, రేపు ఇంకా 20 తీసుకోవచ్చు కదా. మీకు అర్థం కాలేదు. అర్థమైంది కదా, ఈ రోజు 10 టన్స్. మీరు కన్స్యూమర్ అనుకున్నాము. ఇవాళ మీ ఆధార్ మీద 10, రేపు మీ ఆధార్ మీద 10 అంటే తీసుకోవచ్చు. ఇవాళ 30, రేపు అంటే అదే అవ్వచ్చు. మీకు కూడా డైలీ 20 లిమిట్ అంతే. 20 కంటే డైలీ క్రాస్ గా. లింగాయపాలెం ఇసుక రీచ్ స్టాక్ పాయింట్ని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సందర్శించారు. వినియోగదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్టాక్ పాయింట్లో ఒక లారీ లోడ్ చేయడానికి 20 నిమిషాల సమయం పడుతుందని, ఒక రోజులో ఒక ఆధార్ కార్డుపై రోజుకు 20 టన్నుల ఇసుక మాత్రమే ఇస్తామని కలెక్టర్ వినియోగదారులకు చెప్పారు. గుంటూరు జిల్లాలో తాళ్లాయపాలెం, లింగాయపాలెం, గుండిమెడ, మున్నంగి, కొల్లిపరలో 5 స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు. వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు.